హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 5 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇచ్చాను, కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. క్రీస్తు పూర్వం 329 నుండి క్రీస్తు పూర్వం 321 మధ్య కాలంలో ధనానందుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ధనానందుని ఆస్థానంలో శూద్ర కులానికి చెందిన మురా అనే ఒక స్త్రీ ఉండేది. ధనానందుడు ఈమెను పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు. అయితే వీరిద్దరికీ జన్మించిన వాడే చంద్రగుప్త మౌర్యుడు. ధనానందుడు మోసం చేయడం వల్ల ఇతన్ని చంద్రగుప్తుడు హత్య చేసి తన తల్లి మురా పేరు మీదుగా మౌర్య వంశాన్ని స్థాపించి మగధ సామ్రాజ్యానికి రాజవుతాడు. అయితే ధనానందుని హత్య చేయడానికి చంద్రగుప్తుడు తన ఆస్థానంలో సలహాదారుగా ఉన్న చాణక్యుని సహాయం తీసుకుంటాడు. చాణక్యుడు కేవలం సలహాదారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప ఫిలాసఫర్ మరియు ఎకనామిస్ట్ కూడా. చాణక్యుని విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చంద్రగుప్తుడు ఇతని సలహాల ద్వారా నందవంశాన్ని నాశనం చేయడమే కాకుండా దాదాపు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకుంటాడు. అయితే క్రీస్తు పూర్వం 305లో భారతదేశంలోని నార్త్ వెస్ట్ ప్రాంతం గ్రీకు రాజ్యానికి చెందిన సెల్యూకస్ నికేటర్ చేతుల్లో ఉంటుంది. చంద్రగుప్తుడు ఇతన్ని యుద్ధంలో ఓడిస్తాడు. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా జరుగుతుంది. 500 ఏనుగుల్ని తీసుకుని సెల్యూకస్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ని, బెలూచిస్తాన్ ప్రాంతాన్ని మరియు సింధు నదికి వెస్ట్ సైడ్ ఉన్న భారతదేశ ప్రాంతాన్ని చంద్రగుప్తునికి ఇచ్చేస్తాడు. ఈ విధంగా చంద్రగుప్తుడు భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే క్రీస్తు పూర్వం 302లో సెల్యూకస్ చంద్రగుప్తుని ఆస్థానానికి మెగస్తనిస్ అనే రాయబారిని పంపిస్తాడు. మెగస్తనిస్ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండి అక్కడి పరిపాలనా విధానాన్ని అబ్జర్వ్ చేస్తాడు. మెగస్తనిస్ ఇండికా అనే గ్రంథంలో మొత్తం మౌర్య సామ్రాజ్య పరిపాలన గురించి రాస్తాడు. ఇండికా గ్రంథంలో మౌర్యుల పరిపాలన గురించి మాత్రమే కాకుండా అక్కడి సమాజం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చాలా విలువైన సమాచారం రాసి ఉంది. ఈ గ్రంథం ప్రకారం రాజుకు ఒక సలహా సంఘం కూడా ఉండేది. అందులో బాగా తెలివైన వారు సభ్యులుగా ఉండేవారు. అయితే ఆ కాలంలో మౌర్య సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి రాష్ట్రము రాజవంశానికి చెందిన ఒక రాజకుమారుని ఆధీనంలో ఉండేది. మౌర్యుల కాలంలో అనేక పట్టణాలు, నగరాలు ఉండేవి. పాటలీపుత్రం, కౌశాంబి, ఉజ్జయిని, తక్షశిల ఆనాటికి చెందిన ప్రధాన నగరాలు. రాజధాని అయిన పాటలీపుత్రం పరిపాలన చాలా ప్రత్యేకంగా ఉండేది. నగరంలో పారిశుద్ధ్యాన్ని చూసుకోవడానికి ఒక సంఘం, జనన మరణాలు రికార్డు చేయడానికి ఒక సంఘం, తూనికలు, కొలతలు పర్యవేక్షించడానికి ఒక సంఘం, ఇలా సంఘాలకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. అయితే చంద్రగుప్తుని పరిపాలనలో అత్యంత ఆసక్తికరమైన విషయం అతడు పోషించిన సైన్యం. ఈయన పాలనలో 6 లక్షల సైనిక బలం, 30,000 గుర్రాలు, 9,000 ఏనుగులు, 8,000 రథాలు ఉండేవి. వీటితో పాటు మౌర్యులకు నావికా దళం కూడా ఉండేదట. మెగస్తనిస్ గ్రంథం ప్రకారం వీటిని చూసుకోవడానికి 30 మంది సైనిక అధికారులు ఉండేవారు. అయితే చంద్రగుప్తుడు ఇంత పెద్ద సైన్యాన్ని ఎలా పోషించేవాడో ఇప్పుడు తెలుసుకుందాం. కౌటిల్యుడు లేదా చాణక్యుని అర్థశాస్త్ర ప్రకారం రాజ్యానికి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవట. ప్రభుత్వం రైతుల సహాయంతోనూ మరియు శూద్ర కులానికి చెందిన బానిసలతోనూ కొత్త భూములను సాగులోకి తెచ్చేదట. ఇలా సాగులోకి తెచ్చిన భూముల్ని పొందిన రైతుల వద్ద నుండి పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తాలు లభించేవి. భూమి పన్ను సాధారణంగా పంటలో 4వ భాగం నుండి 6వ భాగం వరకు ఉండేది. ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాన్ని కలిగిస్తే రైతులు దానికి అదనంగా ట్యాక్స్ చెల్లించవలసి ఉండేది. ఇవే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఎక్కువగా పండించమని బలవంతం చేసేది. ఇంతేకాకుండా సామ్రాజ్యంలోని మొత్తం గనులు, మత్తు పదార్థాల వ్యాపారము, ఆయుధాల తయారీ మొదలైనవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. వీటి వల్ల ప్రభుత్వ ఖజానాకి బాగా డబ్బు వచ్చేది. ఈ విధంగా చంద్రగుప్తుడు విశాలమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసి దానికి బలమైన ఆర్థిక పునాదిని కల్పించాడు. అయితే చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 321 నుండి క్రీస్తు పూర్వం 298 మధ్య కాలంలో మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఇతని కుమారుడు బిందుసారుడు మౌర్య సామ్రాజ్యానికి రాజవుతాడు. గ్రీకు రాజులతో సంబంధాలను పెట్టుకోవడం వల్ల ఇతని పరిపాలనా విధానాన్ని కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గ్రీకులు బిందుసారుణ్ణి అమిత్రోకెటస్ అని పిలిచేవారు. అమిత్రోకెటస్ అంటే శత్రు విద్వాంసకుడు అని అర్థం. బిందుసారుడు చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి రాజవుతాడు. అశోకుడు క్రీస్తు పూర్వం 268 నుండి క్రీస్తు పూర్వం 232 మధ్యకాలంలో మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అశోకుని చరిత్రను అతని ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. మౌర్య చక్రవర్తులలో అశోకుడు అందరికంటే గొప్పవాడు. ప్రజలతో తన శాసనాల ద్వారా నేరుగా కమ్యూనికేట్ అయిన భారతీయ రాజు అశోకుడే.
అశోకుని శాసనాలు రాళ్ల మీద, రాతి స్తంభాల మీద, గుహల్లో, కొన్ని సందర్భాల్లో మట్టి పాత్రల మీద కూడా చెక్కబడ్డాయి. ఇలా మొత్తం 181 శాసనాలు భారత ఉపఖండంలో 45 చోట్లలో లభించాయి. ఇవి ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. ఈ శాసనాలు మనకు అశోకుని జీవితాన్ని గురించి మరియు అతని సామ్రాజ్య విస్తరణ గురించి తెలియజేస్తాయి. అయితే సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అశోకుడు ఒకే ఒక పెద్ద యుద్ధాన్ని చేస్తాడు. అదే కళింగ యుద్ధం. అతని శాసనం ప్రకారం అందులో 1,00,000 మంది చనిపోయారు. అనేక లక్షల మంది దిక్కు లేకుండా పోయారు. 1,50,000 మంది బందీలయ్యారు. అశోకుడు తన సామ్రాజ్యంలో కళింగ ప్రాంతాన్ని కలిపేసుకున్నాడు. కానీ ఈ యుద్ధంలో జరిగిన హత్యకాండను చూసి అశోకుడు చలించిపోయాడు. యుద్ధ భూమిలో శవాలు గుట్టలు గుట్టలుగా ఉండడం చూసి చాలా బాధపడ్డాడు. ఇక మీదట యుద్ధాల్ని చేయడం ఆపేయాలనుకున్నాడు. పరాయి రాజ్యాలను సైనికంగా ఆక్రమించుకునే అధికారం తనకు ఉందన్న అభిప్రాయాన్ని అశోకుడు వదిలిపెట్టాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. శాంతి మార్గం ద్వారా రాజ్యాలను గెలవడానికి ప్రయత్నించాడు. ఇతర దేశాలలో కూడా ప్రజల కోసము, పశువుల కోసము సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాడు. బౌద్ధ మతం గురించి ప్రచారం చేయడానికి శ్రీలంకకి, బర్మాకి మరియు ఇతర దేశాలకి మత ప్రచారకులను పంపించాడు. నాగరికుడైన రాజుగా అశోకుడు ప్రచారం ద్వారా తన రాజకీయ ఐక్యతను పెంచుకున్నాడు. ఈ ఐక్యతను ఒకే ధర్మంతో, ఒకే భాషతో, ఒకే లిపితో మరింత బలంగా చేశాడు. అయితే అశోకుడు తన జనాల మీద బౌద్ధ మతాన్ని బలవంతంగా రుద్దలేదు. సహనం కలిగిన మత విధానాన్ని అశోకుడు ఫాలో అయ్యాడు. దురాక్రమణలకు వెళ్ళకపోవడం వల్ల, శాంతి విధానాన్ని అనుసరించడం వల్ల అశోకుడు చరిత్రలో గొప్పవాడిగా నిలిచిపోయాడు. అలాంటి విధానాన్ని అనుసరించిన వారు అశోకుని కంటే ముందు ఇంకెవరూ లేరు. అయితే మౌర్య సామ్రాజ్య ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కౌటిల్యుని అర్థశాస్త్ర ప్రకారం మౌర్య సామ్రాజ్య కాలంలో వచ్చిన కొత్త పరిణామం బానిసలని వ్యవసాయంలో ఉపయోగించడం. ప్రభుత్వానికి ఉన్న వ్యవసాయ పొలాల్లో బానిసల చేత, కూలీల చేత పని చేయించేవారు. అంతేకాకుండా ప్రాచీన భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పన్నుల విధానం రూపొందించడం ఒక ప్రధానమైన మలుపు. రైతులు, చేతి వృత్తుల వారు వ్యాపారుల నుండి ట్యాక్సెస్ ని వసూలు చేసేవారు. పన్నులు నిర్ణయించడానికి, వసూలు చేయడానికి, భద్రపరచడానికి కొంతమంది అధికారులు ఉండేవారు. అయితే పన్నుని నిర్ణయించే అత్యున్నత అధికారిని సమహర్త అని, పన్నుని ఖజానాలో భద్రపరిచే అధికారిని సన్నిధాత అని అంటారు. ఈ విధంగా పన్నులు నిర్ణయించే పెద్ద అధికార సంఘం మొదటిసారిగా మనకు మౌర్యుల కాలంలోనే కనిపిస్తుంది. అయితే వెండితో చేసిన కాయిన్స్ కూడా మౌర్య సామ్రాజ్యంలో కనిపించేవి. వీటి మీద కొన్ని బొమ్మలు కూడా ఉండేవి. ఈ కాయిన్స్ పన్నుల్ని వసూలు చేయడానికి, ఉద్యోగుల జీతాలను చెల్లించడానికి ఉపయోగపడేవి. అంతేకాకుండా మౌర్య సామ్రాజ్యంలో శిల్పాలు, రాతి కట్టడాలు కూడా కనిపించేవి. అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ అనే ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యంలో పెద్ద మొత్తంలో వృక్ష సంపద ఉండేది. రోడ్డుకి రెండు వైపులా చెట్లు పెట్టాలన్న ఐడియా కూడా అశోకునిదే. అయితే ఇంత గొప్ప చరిత్ర ఉన్న మౌర్య సామ్రాజ్యం చివరికి కొన్ని కారణాల వల్ల పతనమవ్వలేక తప్పలేదు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, బ్రాహ్మణుల తిరుగుబాటు. అశోకుని కాలంలో కూడా జంతువులను, పక్షులను యజ్ఞయాగాల్లో బలి ఇచ్చేవారు. ఇలా జీవుల్ని హింసించడం అశోకునికి నచ్చేది కాదు. స్త్రీలు పాటించే అనవసరమైన ఆచార వ్యవహారాలను అశోకుడు విమర్శించాడు. కర్మకాండలకు, యజ్ఞయాగాలకు వ్యతిరేకమైన అశోకుని విధానం వల్ల దక్షిణల మీద, దానాల మీద ఆధారపడుతున్న బ్రాహ్మణుల ఆదాయం బాగా తగ్గిపోయింది. బ్రాహ్మణులకు తమకున్న ప్రత్యేక హక్కుల్ని రక్షించుకునే విధానము మరియు తమ అవసరాలకు సరిపోయే ఆదాయం కావాల్సి వచ్చింది. ఇందువల్లే బ్రాహ్మణులు తిరగబడి మౌర్య సామ్రాజ్య పతనానికి ఒక ముఖ్య కారణమయ్యారు. రీజన్ నెంబర్ 2, ఆర్థిక పరిస్థితి. మనకు తెలిసినంత వరకు మౌర్యులు అత్యంత పెద్ద సైన్యాన్ని, అత్యంత పెద్ద సంఖ్యలో అధికారులను పోషించారు. ప్రజల మీద ఎంత ఎక్కువగా పన్నులు విధించినా వీటిని పోషించడం కష్టమైపోయింది. సైన్యం మీద మరియు ఉద్యోగుల మీద జరుగుతూ వచ్చిన అపారమైన ఖర్చుల కారణంగా మౌర్య సామ్రాజ్యం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు అశోకుడు బౌద్ధ భిక్షువులకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం వల్ల మౌర్య సామ్రాజ్యంలో ఖజానా ఖాళీ అయిపోయింది. చివరి రోజుల్లో ఈ ఖర్చులను భరించడం కోసం బంగారంతో చేయించిన విగ్రహాలను కరిగించవలసి వచ్చింది. రీజన్ నెంబర్ 3, నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న జీవన శైలి సౌత్ ఇండియా ప్రాంతాలకి కూడా విస్తరించడం. మౌర్యుల కాలంలో గంగానది ప్రాంతంలో మొదటగా కాల్చని పచ్చి ఇటుకలతో భవనాల్ని నిర్మించేవారు. పచ్చి ఇటుకలతో ఎక్కువ కాలం ఉండగలిగే పెద్ద భవనాల్ని నిర్మించడం వారికి సాధ్యం కాలేదు. అందుచేత కాల్చిన ఇటుకలతో నిర్మించడాన్ని వారు ప్రయత్నించారు. ఇది సక్సెస్ అవడంతో ఆ కాలంలో దీన్ని ఒక గొప్ప వరంగా భావించవచ్చు.
దీనివల్ల భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కొత్త రాజ్యాలు ఏర్పడటం మరియు అభివృద్ధి చేయటం సాధ్యమైంది. ఇలా దూర ప్రాంతాల్లో కూడా ఇనుప పనిముట్లను, ఆయుధాలను అలవాటుగా ఉపయోగించడము మరియు మౌర్య సామ్రాజ్య పతనము దాదాపు ఒకే కాలంలో జరిగాయి. క్రీస్తు పూర్వం 185లో మౌర్య వంశంలో చివరి రాజు అయినటువంటి బృహద్రథ మరణించడంతో మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో లేకుండా పోయింది. మౌర్యుల తర్వాత నార్త్ ఇండియాలో శుంగులు, కనువులు, ఇండో గ్రీకులు, శకులు, కుషాణులు మొదలైన రాజవంశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా సౌత్ ఇండియా ప్రాంతంలో శాతవాహన మరియు సంగమ రాజవంశాలు స్థాపించబడతాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.